హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నా పేరు శ్రావణి. నేను ఆలు ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆలుగడ్డలు బాగా తొక్క తీసేసి బాగా సన్నగా కట్ చేయాలి ఫ్రెండ్స్. సన్నగా చిన్న చిన్న మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసి అవి సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేయాలి ఫ్రెండ్స్. వాష్ చేసేసి ఒక చిన్న ఆనియన్స్ని, మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని కట్ చేసి చిన్న సైజులో కట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత 5-6 వెల్లుల్లిపాయలు, అవి బాగా కచ్చాపచ్చా దంచేసేయండి ఫ్రెండ్స్. 5-6 వెల్లుల్లిపాయలు దంచేసి తర్వాత కొంచెం కరివేపాకు తీసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ వెలిగించేసి స్టవ్ వెలిగియండి ఫ్రెండ్స్. స్టవ్ మీద బాండిల్ పెట్టేసి బాండిల్ బాగా కాగాక కొంచెం ఆయిల్ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, రెండు ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసేసి తర్వాత ఆనియన్స్, కరివేపాకు కొంచెం కలిపేసి కొంచెం బాగా వేగాలి. వేగాక కరివేపాకు వేసేసి అందులో ఆలుగడ్డలు వేసేయండి ఫ్రెండ్స్. కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసేసి కొంచెం అట్లా కలిపేస్తే బాగుంటుంది. కలపండి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం ఉప్పు, 2 స్పూన్స్ మీకు సరిపడంత సాల్ట్ వేయండి ఫ్రెండ్స్. కొంచెం పసుపు, వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. కలిపేసి మూత పెట్టేసి 2 మినిట్స్ కొంచెం మగ్గాక బాగా ఎర్రగా వేగనివ్వండి ఫ్రెండ్స్. ఆ మధ్యలో కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్. నేను అప్పటికే చాలాసార్లు కలిపాను. అందులో ఎర్రగా వేగాలి. వేగాక కొంచెం 2 స్పూన్లు కారం, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చా దంచేసి ఆ కారం వేసేయండి ఫ్రెండ్స్. బాగుంటుంది వెల్లుల్లి కారం వేస్తే. ఒక 2 మినిట్స్ బాగా మగ్గనిచ్చేసి కారం అంతా ఆనియన్స్ కంటున్నా కారం అంతా ఆలుకు మగ్గేలాగా పట్టేలాగా బాగా మగ్గిపోతాయి. తర్వాత అంతే ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఆలు ఫ్రై, రసం, రైస్. అంతే ఫ్రెండ్స్. బాగున్నారు అందరూ? ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్.